హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బోండా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తెలుగులో చెప్పాలి అంటే ఇది బంగాళదుంపతో బోండా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో చూడండి, దీని టెక్స్చర్ చూడండి లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈవినింగ్ స్నాక్గా అయినా దీన్ని తీసుకోవచ్చండి మనం. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే తీసుకోవచ్చండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒకసారి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్ ప్రకారం ప్రిపేర్ చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ ఆలు బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం మరి ఇప్పుడు. సో ఈ బంగాళదుంప బోండా ప్రిపేర్ చేయడం కోసం నేను మీడియం సైజువి ఒక 3 బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టుకున్నానండి. కొంచెం పెద్దవైతే 2 తీసుకోండి సరిపోతుంది. కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి, ఒక 1 ఇంచ్ అల్లం ముక్కని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నానండి. మీకు కావాలి అంటే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేనైతే దంచి పెట్టుకున్నాను. సో ఇప్పుడు 3/4 కప్పు శనగపిండిని అయితే తీసుకున్నానండి. సో ఇదే కప్పుతో 1/4 కప్పు కంటే కొంచెం తక్కువ బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాము. అది యాడ్ చేసేటప్పుడు చూపిస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా ఇందులో యాడ్ చేస్తామండి. సో ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ అనేది చూసేద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తీసుకున్న శనగపిండి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. అలాగే బియ్యపిండి చెప్పాను కదా, 1/4 కప్పు కంటే కొంచెం తక్కువ, టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండిని అయితే యాడ్ చేసుకున్నాను. పైన లేయర్ అనేది క్రిస్పీగా రావటం కోసం ఈ బియ్యపిండిని అయితే యాడ్ చేస్తామండి. అలాగే ఇందులోకి ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ కారం అండి. కారం అంటే కొంచెం కలర్ఫుల్గా రావడం కోసం కారం అనేది ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ వేసేసి చక్కగా స్పూన్తో ఒకసారి అయితే ఇవన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా పిండిని మనం బోండా వేసుకోవడానికి వీలుగా, లైక్ పూర్ణాలు వేస్తాం కదా మనం, ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని కొంచెం పల్చగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మొత్తం అంతా చేసేసి ఒకసారి మీకైతే చూపించేస్తాను. చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా అవసరం లేదు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాము కొంచెం సేపు. సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్రను అయితే యాడ్ చేస్తున్నానండి. అలాగే మనం తీసుకున్న కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకుని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. సో ఈ ఆనియన్స్ అనేవి మనకి కొంచెం మెత్తబడాలండి, మెత్తబడితే సరిపోతాయి. ఒకసారి ఇది మొత్తం కలిసేలాగా ఈ విధంగా అయితే కలిపేసేయండి. ఇవి మెత్తబడేలా వరకు కొంచెం మధ్యలో ఈ విధంగా కలుపుతూ వీటిని ఉడకనివ్వాలి. సో ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్కి ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ పచ్చివాసన అనేది పోనివ్వాలి. ఓకేనా? ఈ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి చేత్తో ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. అవి మొత్తం ఇందులోకి కలిసేలాగా ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. కారం, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలాను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ చాట్ మసాలా మీ దగ్గర లేకపోతే వదిలేయండి. ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపేయండి. సో ఇప్పుడు ఈ కర్రీలోకి సరిపడినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలో ఉన్న నీరంతా ఇంకిపోయి మనకి కొంచెం దగ్గరకు అవ్వాలండి ఇది. సో చూడండి, ఈ విధంగా మనకి దగ్గరకు అయిన తర్వాత ఒక్క అరబద్ద నిమ్మరసాన్ని ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి.
నిమ్మరసం పిండిన తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే మొత్తంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేద్దామండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిచ్చేయాలి. సో ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, శనగపిండి. సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా నానింది ఈ పిండి అయితే ఇప్పుడు. సో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నానండి. సో పొంగటం కోసం ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఇందాక మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో నేను అది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి చల్లారి పెట్టడం కోసం. సో ఇదైతే పూర్తిగా చల్లారింది. సో ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. రౌండ్గా మీకు ఏ సైజులో కావాలో చూసుకొని ఆ సైజులో బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పక్కన పెడుతున్నాను. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చక్కగా బాల్స్ లాగా మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసి పెట్టుకోవటమేనండి. చూసారా, ఈ విధంగా చూడండి. ఈ విధంగా బాల్స్ చేసుకుని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టారంటే ఇవి కొంచెం ఆరతాయండి, చక్కగా మనకి కొంచెం గట్టి పడతాయి. సో ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. సో ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, సో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్లో కలిపేసి చక్కగా ఈ విధంగా ఆయిల్లో అయితే డ్రాప్ చేసేయాలి. సో మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ఆ ఉండలు అనేవి ఆ బ్యాటర్లో వేసేసి చక్కగా చేత్తో ఈ విధంగా అనుకుంటూ ఉంటే మనకి ఈకలు తోకలు రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసేసుకోవటమే. ఇలా వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఈ విధంగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేయడమే. చూసారా, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీకు చేత్తో వేయటం రాకపోతే ఒక ఉండ తీసుకుని ఆ బ్యాటర్లో వేసేసి స్పూన్తో ఈ విధంగా కోట్ చేసి ఈ విధంగా స్పూన్ని ఎక్స్ట్రాస్ ఏం లేకుండా ఈ విధంగా అనేసి ఆయిల్లో డ్రాప్ చేసేయటమే. సో మీకు ఏది ఈజీగా ఉంటే అలా వేసుకోండి. ఇక ఇలాగే వేయాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. చక్కగా ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే మొత్తంగా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో ఇంతేనండి, చాలా ఈజీగా ఈ బంగాళదుంప బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇవి ఇలాగే తినొచ్చండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి రిమైనింగ్ మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది. సో కాదు మాకు ఏదైనా చట్నీ కావాలి అనుకుంటే ఏదైనా టమాటో చట్నీ కానీ మన ఇంట్లో నిలువ పచ్చళ్ళు ఉంటాయి కదండి, రెడ్ కలర్ చట్నీస్ ఏవైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.